నమస్కారం ఎస్ఐట్ న్యూస్కు స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలో గాగిరల్లపూర్లో గుడిసె లక్ష్మయ్య ముదిరాజ్ ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహాపూజా కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ సంబిపుర కృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహాపాడి పూజ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృప అందరిపై ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శంకర్ నాయక్, జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు కుంటి నాగరాజు, సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కొల్లూరు మల్లేష్, నాయకులు మోర అశోక్, రవినాయక్, ఆకుల బాబు, 7వ వార్డు ప్రెసిడెంట్ సుదర్శన్, అరుణ్ గురుస్వామి, అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు, పలువురు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి గట్టిగా ఒకసారి స్వామి అయ్యప్ప శబరికొండ ఎక్కాలి ఈ కాళ్ళు ఎందుకు అయ్యప్ప శబరికొండ మకర సంక్రాంతి అంటే కార్తీక మాసం ధనుర్మాసంలో వచ్చేసి మండల పూజలో ఇక్కడ గంగలాపూర్లో మండల పూజ చేస్తున్నాము. అతి వైభవంగా కేరళ సాంప్రదాయమైనటువంటి శాస్త్రోత్తరమైనటువంటి అష్టాదళ కలశ పూజ అభిషేకము కైంకర్యాలను పూజ చేశాము. మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం సర్వదా అందరూ సుఖంగా ఉండడం కోసము ఈ యొక్క మండల కార్యక్రమం చేయటము, మాలధారణ వేసిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా కావడం జరగబడుతుంది. ఎటువంటి దుర్వ్యసనకైనా కూడా బానిసైన వంటి వ్యక్తులు మాల వేసుకుంటే ఆ ఒక దుర్వ్యసనకి దూరం కావడం కూడా అయ్యప్ప మహిమల వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యనే ప్రెస్ క్లబ్లో కూడా శబరిమలలో జరిగినటువంటి అక్రమాలు, అక్కడ జరిగేవంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేవంటి అయ్యప్ప భక్తులకి సరి అయిన సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఎన్నో రకాలైనటువంటి సమావేశం చేసి పినరయి విజయ్ గారికి పత్రం పంపించడం జరిగింది. వారు చర్య తీసుకొని ఇప్పుడు
మన తెలంగాణ ఆంధ్ర ప్రేక్షకులకు అందరూ కూడా అంటే ఇంకెక్కడైనా కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే అయ్యప్ప స్వామికి ఇబ్బంది కలగకుండా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. అందరూ శుభంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. శబరిమలకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి కావాలి. ఈరోజు గాగిలపూర్ గ్రామంలో నంబూదిరి గురుస్వామి ఆధ్వర్యంలో మా యొక్క లక్ష్మణ్ స్వామి అదే ఈశ్వర స్వామి గారి అయ్యప్ప పడి పూజ బ్రహ్మాండంగా జరగడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పూజకు మురళి భజన బృందం కూడా చాలా చక్కగా పాటలు పాడడం జరిగింది. ఇదే విధంగా అయ్యప్ప స్వాములు అందరూ కూడా 41 రోజులు అయ్యప్ప దీక్షను స్వీకరించి అయ్యప్ప కృపకు ఎల్లవేళలా పాత్ర కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో అయ్యప్పను మరవద్దు, అతను కూడా మనం మరవడు, ఎల్లవేళలా మన ఎంబడి ఉండి మన అందరినీ కాపాడతాడు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఈ యొక్క కార్తీక మాసంలో ఖచ్చితంగా 41 రోజులు దీక్ష వేసుకొని ఆ యొక్క శబరిమలకు వెళ్ళి అయ్యప్పను చూసి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇదే విధంగా జీవితాంతం కూడా అయ్యప్ప మన వెంటాడుంటాడని కూడా తెలియజేస్తున్నాము.